నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వాస్తవిక బడ్జెట్ అంటూనే ఆశావహ బడ్జెట్ ప్రతిపాదించిన ప్రభుత్వం ప్రజలపై భారం వేయకుండానే ఆదాయ వనరులను పెంచుకుంటామని స్పష్టీకరణ. బడ్జెట్లో విధానం, విషయం, విజన్ లేదన్న కేటీఆర్. శాంతం అప్పుల పత్రంలా ఉందని కిషన్ రెడ్డి విమర్శ. రాష్ట్రంలో సగటున ఒక్కొక్కరిపై 1,76,000కు పైగా అప్పు, 3.5 లక్షల తలసరి ఆదాయం సామాజిక ఆర్థిక నివేదికలో వెల్లడి. నేడు భారాస బృందం కన్నేపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ ఆనకట్ట సందర్శన. బ్యారేజ్ పటిష్టతకు ఢోకా లేదని కేటీఆర్ స్పష్టీకరణ. నేటి నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడలు. పాల్గొననున్న 10,500 మంది క్రీడాకారులు.